హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో మనం తరచూ వాడే కొన్ని వర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వర్డ్స్ అనేవి కొత్తగా స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. స్టాక్ మార్కెట్లో కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకునే ప్రాసెస్ అనేది సింపుల్ అవుతుంది. వాటిలో కొన్నింటిని మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో టెక్నికల్ టర్మ్స్ అనేవి చాలా ఉంటాయి. వాటిని ఒకే వీడియోలో కవర్ చేయాలంటే చాలా కష్టం. సో వాటిని పార్ట్స్ కింద డివైడ్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ టెర్మినాలజీ చూసుకుంటే స్టాక్ లేదా షేర్. అంటే ఒక కంపెనీ యొక్క షేర్ని మనం కొన్నట్లయితే ఇండైరెక్ట్గా మనకు ఆ కంపెనీలో ఓనర్షిప్ అనేది వస్తుంది. అప్పుడు మనం కూడా ఆ కంపెనీకి చిన్న ఓనర్స్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం టీసీఎస్ కంపెనీలో షేర్స్ అనేవి బై చేసామనుకుందాం. అప్పుడు మనం కూడా ఇండైరెక్ట్గా కంపెనీకి ఓనర్స్ అవుతాము. నెక్స్ట్ సెకండ్ టెర్మినాలజీ చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మనం ఎక్కడైతే స్టాక్స్ని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నామో ఆ మార్కెట్ ప్రదేశాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన ఇండియాలో చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఉన్నాయి. కానీ వాటిలో టాప్ 2 మాత్రం బీఎస్సీ అండ్ ఎన్ఎస్సి. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇంకా నెక్స్ట్ థర్డ్ టెర్మినాలజీ చూసుకుంటే ఐపీఓ. అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఒక కొత్త కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్న ప్రాసెస్ను ఐపీఓ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే జొమాటో అనే కంపెనీ 2021లో ఐపీఓ అనేది ఇష్యూ చేసింది. నెక్స్ట్ ఫోర్త్ టెర్మినాలజీ చూసుకుంటే ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనేది గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సెన్సెక్స్, నిఫ్టీ 50. ఈ సెన్సెక్స్ అనేది టాప్ 30 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి ట్రాక్ చేస్తుంది. అలాగే నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో ఉన్న టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టెర్మినాలజీ చూసుకుంటే బుల్ మార్కెట్. అంటే మార్కెట్లో ప్రైజెస్ అనేవి రైజ్ అవుతూ ఉంటే దానిని బుల్ మార్కెట్ అని అంటారు. ఈ బుల్ మార్కెట్ అనేది ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2021లో ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది బాగా రైజ్ అయ్యింది. నెక్స్ట్ సిక్స్త్ టెర్మినాలజీ చూసుకుంటే బియర్ మార్కెట్. అంటే మార్కెట్లో ప్రైజెస్ అనేవి ఫాలో అవుతూ ఉంటే దానిని బియర్ మార్కెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మార్కెట్ అనేది బియర్ మార్కెట్ అవ్వింది. అలాగే నెక్స్ట్ 2020 కోవిడ్ పాండమిక్ టైంలో కూడా ప్రైజెస్ అనేవి ఫాలో అయ్యి బేర్ మార్కెట్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ సెవెంత్ టెర్మినాలజీ చూసుకుంటే బ్రోకరు. అంటే మనం స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని బై కానీ సెల్ కానీ చేయడానికి సహాయం చేసే వ్యక్తి లేదా సంస్థను బ్రోకర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జిరోదా, అప్స్టాక్స్ అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఎయిత్ టెర్మినాలజీ చూసుకుంటే డీమ్యాట్ అకౌంట్. అంటే మనం స్టాక్ మార్కెట్లో షేర్స్ను బై కానీ సెల్ కానీ చేసిన తర్వాత వాటిని స్టోర్ చేయడానికి మనకు డిజిటల్లీ ఉపయోగించే ఒక అకౌంట్ ఇది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన స్టాక్స్ని స్టోర్ చేసే బ్యాంక్ అకౌంట్ లాంటిది. సో ఇది ఓవరాల్గా డీమ్యాట్ అకౌంట్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ నైన్త్ టెర్మినాలజీ చూసుకుంటే ట్రేడింగ్ అకౌంట్. అంటే మనం స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని బై కానీ సెల్ కానీ చేయాలంటే మనకు ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్ అనేది చాలా అవసరం. ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 10th టెర్మినాలజీ చూసుకుంటే డివిడెండ్స్. అంటే ఒక కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ను తమ కంపెనీలో షేర్స్ కొన్న షేర్ హోల్డర్స్కు కొంత భాగాన్ని ఇచ్చే ప్రక్రియను డివిడెండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ పర్ షేర్కు 10 రూపీస్ డివిడెండ్ ప్రకటించింది అనుకుందాం. అప్పుడు మనకు ఒక్కో షేర్కు 10 రూపీస్ అనేవి వస్తాయి. ఇది ఓవరాల్గా డివిడెండ్ అంటే. ఈ డివిడెండ్ అనేది కంపెనీస్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.